ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 2025వ సంవత్సరం వచ్చి 2 మాసాలు కూడా అయిపోయి 3వ మాసం మార్చి మాసం 1వ తారీఖులో మనము ప్రవేశించడం దేవుని యొక్క కృప మాత్రమే. దేవుని ప్రియబిడ్డలారా, అప్పుడే 2 నెలలు అయిపోయిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా కూడా దినాలు త్వరగా గడిచిపోతున్నాయి, కాలం త్వరగా జరిగిపోతూ ఉంది. ఈ మార్చి 1వ తారీఖులో దేవుడు నాకే వాగ్దానమో ఇవ్వబోతున్నాడు అని ఆసక్తితో ఉన్నావు కదూ. ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఇచ్చి మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు. మార్చి కొరకై దేవుడిస్తున్నటువంటి 1వ తారీఖు కొరకై దేవుడిస్తున్న వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నీ జీవితంలో యెహోషువకు ప్రభు ఇచ్చినటువంటి మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అందరూ వదిలి వెళ్ళిపోయారు. నా జీవితం అంతా కష్టాలు, నష్టాలు, వేదన, దుఃఖం అని బాధపడుతున్నావా? ప్రభు చెప్తున్నాడు, నిన్ను విడువను, ఎడబాయను. ఇంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాన్ని మనం నమ్మగలిగితే, ఆయన మనల్ని విడవకుంటే, ఎడబాయకుంటే చాలు. దేవుని ప్రియబిడ్డలారా, మనకి ఏది తక్కువగా ఉండదు. కాబట్టి విడవని, ఎడబాయని దేవుడు మనతో ఉండగా, ఆయన ఇస్తున్న వాగ్దానాలు మనతో ఉంటుండగా విశ్వాసంతో నమ్ముదాం. విడువని, ఎడబాయని కృపలో, దేవుని కృపలో నిరంతరం కొనసాగదాం. పరిశుద్ధుడ తండ్రి, నీకు వందనాలు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ఉదయకాల సమయంలో మార్చి మాసం 1వ తారీఖు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. ఎంతమంది అయితే ప్రభు అవి లేవు, ఇవి లేవు, వారు విడిచిపెట్టారు, వీరు మర్చిపోయిన బాధపడుతున్నారో వారిని ఒకసారి దర్శించి, విడువని, ఎడబాయని దేవుడుగా నిరంతరం మాతో ఉంటానని వాగ్దానం చేస్తుండగా, ఈ వాగ్దానాన్ని ప్రభు మేము నమ్మి, ప్రభు వారు నమ్మి ముందుకు కొనసాగే భాగ్యమేమని, మార్చి మాసం అంతటి కృపలో వర్ధిల్లింపజేయమని, ప్రతి కీడు నుండి తప్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.